దయ్యంలాగే కనిపిస్తాడు. అవునండి. ఎప్పుడైతే నువ్వు చదువులో పడిపోయి చదువుకుంటున్నావో అప్పుడు ఆయన దయ్యంలా కనిపిస్తాడు. ఎప్పుడైతే నీకు ఆయన చెప్పిన చదువు ఉద్యోగం వచ్చిందో ఆ గురువు నీకు భగవంతుడిగా కనిపిస్తాడు. అవును సార్. ఇట్లా ఒక్కొక్క స్థాయిని బట్టి చెప్పుకుంటూ వచ్చారండి ఆయన. ముందు నువ్వు అక్షరాభ్యాసం నేర్చుకోవాలంటే ఇదిగో ఈ దేవతను పట్టుకో అని చెప్పాడు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇది కొంచెం జ్ఞానం ఉన్నోళ్ళు మాత్రమే అర్థం చేసుకునే తత్వం ఇది. మూర్ఖులకి అర్థమయ్యే తత్వం కాదండి ఇది. భగవద్గీతలో అలా చెప్పుకుంటూ వచ్చి దైవ సంపద సంపాదించుకో అని చెప్పారు ఆయన. అంటే మన స్థాయి ఎంతవరకు ఆలోచిస్తామో అప్పుడు వరకు మాత్రమే మనకు దేవతల్లా కనపడతారు. ఆ స్థాయికి మించి మన మాయ అనేది తొలగిపోయినప్పుడు ఈ దేవతలు ప్లస్ పరమాత్మ అంతా ఆయన అనేది మనకు అప్పుడు అర్థమైద్ది అంటారు. అప్పుడు అర్థమైపోద్ది. ఇది ఉన్నదంతా కూడా ఇన్ని రూపాలుగా ఉన్నవాడు నువ్వేనా అని అప్పటికి నీకు అర్థమవుద్ది. ఇప్పుడు వరకు అది దేవతగా కనిపిస్తుంది. చాలా గొప్పగా చెప్తారు. నాకు ఆలోచన కూడా ఇదేనండి. ఈ తేడా అనేది నేను తెలుసుకోలేకపోయాను. అవునవును. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిపోద్దు అంటే నువ్వు కూడా నేనే అని అంటాడు ఆయన. అహం బ్రహ్మాస్మి. ఎప్పుడు నువ్వు నేను వేరు కాదయ్యా నా అప్పుడుకి అర్థమైద్ది. ఇప్పుడు ఇద్దరు లేరుక. ఈ మూర్ఖులకి అయితే ఇది తెలుసు. అంటే వాళ్ళలో నేను కూడా ఉండొచ్చు, నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఇక్కడ రాసిన దాని ప్రకారం ఈ దేవతలకి మనం పూజ చేసుకుంటే వాళ్ళు ఇచ్చేది వాళ్ళ లోకాలకి వెళ్తారని ఉంది కదా. మరి పరమాత్మగా వాళ్ళు చెప్పినట్టు అసలైన వేరే ఉన్నాడు కదా. మరి ఇట్లా ఎందుకు ఉందంటే ఈ తత్వం తెలియనంతసేపు మూర్ఖులకి ఎట్లానే కనపడుద్ది నాలాంటి వాళ్ళకి కూడా. ఒక్కటండి, మనకి ఏ గ్రంథాలు చదివినా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనవాళ్ళు చేసే పని ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదువుతారు, లలితా సహస్రనామాలు చదువుతారు, ఇష్టానుసారంగా చదువుకుంటున్నారు. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఇలా వరుస క్రమంలోనేమో బయట చదువులు చదివిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక చదువులు చదివేటప్పుడు అసలు మొట్టమొదటి ఏది చదవాలి అనేది వాళ్ళకి నేర్పించట్లేదు. అవునండి. ఎందుకని మొట్టమొదటి నేర్పించవలసింది నీకు ఏ సహస్రనామాలు తెలియాలన్నా, ఏ రామాయణం తెలియాలన్నా, మహాభారతం తెలియాలన్నా, ఏ గ్రంథంలో ఆధ్యాత్మికంగా ఎలా చదవాలో తెలియాలంటే మొట్టమొదట ప్రతి హిందువు కూడా భగవద్గీత మాత్రమే చదవాలి. అవునండి. ఇది చదివితే కదా నీకు రాముడు ఎవరో తెలిసేది. ఇది చదివితే కదా ఆ మహర్షి గురించి, ఆ మహర్షి ఏం పొందాడో నీకు తెలిసేది. ఇది చదివితే కదా అసలు నువ్వు ఒరిజినల్ గా ఏం సంపాదించుకోవటానికి ఇక్కడికి వచ్చావో తెలిసేది. అవునండి. దేనికి వచ్చావు అసలు ఇక్కడికి నువ్వు? ఇందులో ఉన్న జ్ఞానంతో ముందు ఆ జ్ఞానం వస్తేనే మిగతా అన్ని కూడా బోధపడేది. అదేనండి. మేము కనీసం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఏదో గుడికి వెళ్ళే వాళ్ళమే. మాకు ఈ సహస్రనామాలు ఇవన్నీ కూడా తెలియదండి. కానీ జ్ఞానం మాత్రం ఉంది కొంచెం. నేను కూడా మీలాగే గుడికి వెళ్ళేవాడిని, ఆంజనేయ స్వామి గుడికి ఎక్కువ వెళ్ళేవాడిని. ఇప్పటికీ వెళ్తాను. ఎందుకని ఆ స్వామిని ఒక్కడనే గట్టిగా పట్టుకోవటం వల్ల నాకు చేతికి భగవద్గీత పంపించాడు. ఈ చదువురా బాబు మొత్తం నీకు అర్థమైపోద్దని. అప్పుడు ఇక్కడ భగవద్గీతలో కూడా అంటే ఫస్ట్ రాస్తాడు, నువ్వు భగవద్గీతలోకి వెళ్ళేటప్పుడు నీకు ఏమేమి లాభాలు వస్తాయి కూడా మొత్తం రాశాడండి. అది గీతా మహత్యం అని అంటారు దాన్ని. అందుట్లో భూదేవి అడుగుతూ ఉంటుంది, భగవాన్ పరమేశాన భక్తిని వ్యభిచారిని ప్రారబ్ధం భుంజిమానస్య కథం భవతి హే ప్రభు భక్తి అవ్యభిచారిని. అంటే మనసు నిలకడ లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ కోరిక తీరలేదని ఇంకో చోటకి, ఇంకో కోరిక తీరలేదని ఇంకో చోటకి ఇలా ఇష్టానుసారంగా వెళ్లే వాళ్ళని అది తప్పు అని చెప్పాడు. ఎందుకని ఒక చోట నిలబడు, నీ మనసును ఒక చోట నిలుపు అని చెప్పాడు అనమాట. ఇంకో చోటకి వెళ్ళకూడదు, ఒక చోట నిలిపి అక్కడ నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటో, అక్కడ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటో నువ్వు తెలుసుకో ఫస్ట్ అని చెప్పారు. నాకు ఇంకా భగవద్గీతలో ఇంకొకటి అండి, నాకు గానీ మిగతా వాళ్ళకి కానీ మాకు ఒకే ఒక డౌట్ వచ్చిందండి. అది మొత్తం చదువుతున్నప్పుడు ఈ స్వధర్మము పరధర్మం అంటారు కదా. స్వధర్మం అంటే ఏంటి, పరధర్మం అంటే ఏంటో ఆ తేడా చెప్పగలరండి? ఎవరు చెప్తారని చూస్తున్నాం మేము. తప్పకుండా చెప్తానండి. స్వధర్మము, స్వ అంటే నేను. ఎవరు నేను? ఆత్మ. అది నేను. ఆ నేను ఎలా ఉన్నానంటే అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిన అనాశినో అప్రమేయస్య తస్మాత్ ఉద్వస్వ భారత అని చెప్పాడు ఆ ఆత్మ గురించి.
ఈ శరీరాలన్నీ అంతమైపోయాయి, కానీ ఆత్మ నాశనం లేనిది అని చెప్పాడు. ఇప్పుడు అది స్వధర్మం. పరధర్మం అనంటే ఈ దేహమే నేను అనుకోవటం పరధర్మం అండి. ఇందులో ఇంత అర్థం ఉందా అండి? మేము అసలు ఇది బాహ్య ప్రపంచానికి సంబంధించింది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ధర్మాలు ఏమిటి? కంటి ధర్మం ఏమిటండి? చూడటం. చెవి ధర్మం ఏమిటి? వినటం. నోటి ధర్మం మాట్లాడటం. ముక్కు ధర్మం వాసన పీల్చడం, సువాసన. ఈ ధర్మాలన్నీ కూడా వదిలేయి. ఈ ధర్మాలన్నీ వదిలేసి నీవు ఆత్మవి అని తెలుసుకొని నువ్వు అక్కడ స్థిరపడు. స్వధర్మం అంటే దీని అర్థం ఇదండి పంతులు గారు. అవునండి. అయ్యో, మీరు ధర్మం అంటే మాకు తెలిసిన దాంట్లో మేము ఇంతకు ముందు వర్ణాలు చాతుర్వర్ణాలు అంటారు కదా, అందులో చెప్పినట్టు స్వధర్మం అంటే ఎవరు చేసే వృత్తి వాళ్ళది, దాన్ని తప్పి వేరే దాంట్లోకి వెళ్ళకూడదు అంటున్నాడేమో అనుకున్నామండి. లేదండి అసలు మనకి ఇది మీరు చెప్పిన వర్ణాల గురించి కూడా వేరే ఉందండి. మీరు అనుకునే వర్ణాలు కాదు. దాని గురించి మాకే సందేహాలు లేవండి. ఓకే, సంతోషం. ఈ ధర్మం, ఈ దేహ ధర్మం మీద ఆధారపడటం వల్ల ఏమవుతుంది? మనస్సు చెల్లిస్తా ఉంటది. ఆత్మధర్మం మీద ఆధారపడటం ఏంటంటే అక్కడ మనసు ఉండదు, బుద్ధి ఉండదు, ఏమీ ఉండదు. ఆ ఉండటం లేకపోవటం వల్ల పుట్టుక లేదు, చావు లేదు నీకు. దీని మీద వ్యామోహం ఉండటం వల్ల మనసు మళ్ళీ తిరిగి ఏ వాసనలతో ఉందో, ఈ ఇంద్రియాలతో ఏమేమి సంపాదించుకుందో, బయట కోరికలన్నీ కూడా దాంతో ఈ మనసే మరొక శరీరాన్ని పొందుతుంది. ఇదండి స్వధర్మానికి పరధర్మానికి తేడా. సుబ్బు, నేను గురువు గారి నెంబర్ పెడతాను. ఒకవేళ ఎప్పుడన్నా నేను లేనప్పుడు చెప్పండి. నేను ఎటన్నా బై మిస్టేక్ ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నా మీరు గురువు గారిని లింక్ పంపించండి. అది ఈజీగా నేను నాకులాగా ఓపెన్ అయ్యే లింక్ని. అదే కాదండి, ఇంకా మేము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గురువు గారి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు గురువు గారికి కాల్ చేసి తెలుసుకుంటామండి. మామూలు అప్పుడు తెలుసుకోండి. మీకు ఇప్పుడు రోజు లైవ్ లోకి వచ్చేది మనం తెలుసుకునే దాంతో పాటు ఇంకా ఇతరులు కూడా తెలుసుకుంటుంటారు. అవునండి. ఇప్పుడు గురువు గారు మాకు ఏదన్నా మిగతా ఓట్లు ఇప్పుడు మన ధర్మానికి ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామండి. కొన్ని వేరే ఓట్లను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి నాయకరావు గారు లాంటి వాళ్ళని సంప్రదిస్తున్నాం. కానీ ఇక్కడ మన దాని గురించి చెప్పేటప్పుడు బుక్స్ చదువుతున్నాం కానీ దానికి అర్థం అనేది మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు అర్థమైద్దండి. అందుకే కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు మేము మీకు కాల్ చేస్తామండి. చెప్పాలండి దయచేసి. తప్పకుండా చెబుతానండి. ఎందుకంటే నాకు 2 నుంచి నేను ఖాళీగా ఉంటానండి. అలాగేనండి. 2 నుంచి మా అమ్మాయి డ్యూటీ నుంచి 2 వచ్చిందండి. నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే, తప్పకుండా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు సహకరిస్తాను. ఆ గురుగారు అవన్నీ 2 నుంచి మీరు ఖాళీగా ఉంటారు. అవును. 2 నుంచి సుబ్బు మీరు ఫోన్ చేసి ఎప్పుడైనా పర్సనల్ విషయాలు అడగొచ్చు. అంటే మీకు ఎక్కడన్నా పాస్టర్లో పలానా భగవద్గీతలో పలానా అధ్యాయంలో ఎన్నో శ్లోకంలో ఇలా ఉందో తప్పుగా అన్నప్పుడు మీరు నోట్ చేసుకొని గురుగారిని సలహాలు అడగొచ్చు. ఓకేనండి. ఇంకా ఏంటంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ లో పంపిస్తండి. ఓకేనండి. అసలు అలాగా మేము అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మీ దగ్గరికి రాలేము. కనీసం ఆన్లైన్ లో కానీ లేదా కాల్లో కానీ ఈ భగవద్గీత చదివేటప్పుడు దీని అర్థం మీరు చెప్తుంటే చదివేదానికన్నా చెప్తేనే బాగా అర్థమయ్యిద్దండి ఏదైనా. అవునండి. అందుకే మొన్న అతను చెప్పండి. ఈ పాస్టర్ గారు అన్న అతను నాకు లిఫ్ట్ ఇచ్చారండి. ఆయన పాస్టర్ అని సంగతి నాకు తెలియదు. కొద్దిగా నేను అటు వెళ్ళాలంటే ఏమీ లేవు. నేను సడన్ గా ఆయనకే కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అని అడిగాను. కరెక్ట్ గా ఆయన ఆపాడు. మా ఇద్దరు డిస్కషన్ లో ఆయన ఏం చెబుతున్నాడంటే మీ దాంట్లో కూడా దుష్ట శిక్షణ ధర్మ రక్షణ ఉంది కదండి అని చెప్పారు. దుష్టుల్ని శిక్షించాలి అని అన్నారు, ధర్మాన్ని రక్షించాలి. నేను ఆయనకి సింపుల్ గా ఏం చెప్పానంటే ఒక మాస్టర్ గారు ఉంటారండి, ఆయన బాగా చదువుకునే ఒకే స్కూల్లో ఒకే మాస్టర్ పాఠం చెబితే అందరూ శ్రద్ధగా వింటారు, కానీ మార్కులు రకరకాలుగా వస్తాయి. అయితే అందులో కొంత చదవని వాళ్ళు ఉంటారు, చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చదవని వాళ్ళని కొడతాడా చదివే వాళ్ళని కొడతాడా అండి అని అడిగాను. చదవని వాళ్ళని కొడతారండి అని అన్నాడు. ఎందుకు? శిక్ష అది, చదవలేదు కాబట్టి.
వీళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా గాలికి తిరుగుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని కొట్టి దారిలో పెడతానని చెబుతున్నాడండి. ఇందులో తప్పేముందని అన్నాను. అంటే గురుగారు ఆయన ఇంటెన్షన్ ఏంటి? అది ఆ ప్రశ్న అడగటంలో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే అసలు అంటే పాపుల్ని రక్షిస్తాను అనే పాపులు దుష్టులు అంటే పాపులండి కదండి. ఆ పాపుల్ని రక్షించడానికి మా దేవుడే పాపుల కోసం చచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా యేసునే నమ్ముకోవాలనేది ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయాలు అవన్నీ మేము మాకు అవగాహన ఉంది. అది కాదు గురువు గారు, ఆయన చెప్పిన దానికి ఆడ ఉన్నదానికి ఇప్పుడు ఆయన చెప్పాడని చెప్పి మీరు చెప్పిన దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అసలు పాపులను రక్షించడం ఏంటండి అసలు? పాపులను రక్షించడం అంటే ఇంకా పాపం ఎక్కువ చేయమని దిక్కుమాలిన సిద్ధాంతం. అసలు ఆ ఫస్ట్ ఫెయిల్యూర్ సిద్ధాంతం అదేనండి. అవునవునవునండి. పాపులను రక్షిస్తే ఇంకా పాపులే పెరిగిపోతారు కదా. అవునవునవును. మరి పుణ్యాత్ముల గురించి ఏం చెప్పరండి? పాపులను రక్షించాలన్నాడు, ఓకే అది ఒప్పుకుంటాం ఒక రకంగా. అవును. కానీ పుణ్యాత్ముల సంగతి ఏం చెప్పరు. మరి వాళ్ళకేం ఉండదా? వాళ్ళు ఇంక ఇప్పుడు దేన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు? వాళ్ళు పాపాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా, పుణ్యాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా? పాపాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారండి. అప్పుడు పాపాన్ని ఎంకరేజ్మెంట్ చేసేటప్పుడు ఇంకా పుణ్యాత్ములకి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది? మేము ఇంత చేసి కూడా ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం, కాబట్టి మేము కూడా ఏదో దిక్కుమాలను పని చేద్దామనే ఉంటది ఆలోచన. అవునండి. అవునండి. ఇది ప్రపంచంలో అత్యంత దరిద్రమైన ఐడియా అంటే ఇదేనండి. అవునండి. అవునండి. సుబ్బు చెప్పండి. నేనా భోజనం చేయలేదు ఇంకా. అయ్యో, ఎట్లా అంటే మనం 7:15కే లైవ్కి వచ్చింది. నేను మధ్యలో కట్ అయినప్పుడు నేను చేసేసాను అన్నగారు. గారు చెప్పండి గురువు గారు. మీరు నాకు వాట్సాప్ లో పంపించారు చూడండి, బైబిల్ గురించి, తర్వాత విఎస్ పంపించారు. ఈ తర్వాత పర్సనల్ మాట్లాడదాం. సరేనండి. పర్సనల్ గా. ఓకే ఓకే. ఇప్పుడు తమ్ముడికి మీ నెంబర్ ఇస్తున్నా. ఇవ్వండి. ఇక తమ్ముడు నేనున్నా లేకపోయినా తమ్ముడు మిమ్మల్ని లైవ్ కి ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటాడు. అలాగేనండి. అలాగే నేనుంటే పర్లా, నేను లేనప్పుడు తమ్ముడు చూసుకుంటాడు వ్యవహారం. అలాగే. తమ్ముడు సుబ్బు నువ్వు చూసుకోవాల్సిందే గురువు గారిని, అంటే లైవ్ కి ఖచ్చితంగా మన వాళ్ళకి భగవద్గీత కూడా నేర్పాలి. మీరు అన్నట్టు ఆ దిక్కుమాలని చూసి మనం కూడా పాపం చేసుకుంటున్నాం. అది నేను గురువు గారు నేనేమన్నానంటే, ఇప్పుడు మన తమ్ముడితో అన్నాను, తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు పాశ్చాత్య మతాల్లో అనేకమైన బూతులు, ఆ బూతుల్ని ఇంకా మనం 10 కల్పించుకొని ఈ నోటుతో పలుకుతున్నాం. ఓకే, చెడ్డను ఖండిస్తున్నాం, తప్పు లేదు అనుకుందాం. మరి ఎప్పుడు ఇదే ఖండించే విషయంలోనే పడిపోయి రేపు మనం అదిగో ఇదిగో చనిపోతాం. మరి భక్తి లేకుండా చనిపోతున్నాం కదా. అవును. కనుక మనకే భక్తి అవసరం. అవునండి. మనలో కూడా చెడు పోవాలంటే మనకి చెడు ఉంది, మనలో కూడా చెడు ఉన్నాయి. ఆ ఆరు సూత్రాలు లేవని వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అవునండి. అయితే అందుకని నేనేమన్నానంటే, మన తమ్ముడితో ఇప్పుడు లైన్ లో ఉన్న తమ్ముడితో మనం ఎట్టాగా లైవ్ స్టార్ట్ చేస్తున్నాం కదా ప్రతిరోజు, మనం భక్తి మనం కూడా నేర్చుకోవాలి కాబట్టి ముందు గురువు గారిని నేను అట్లా చేద్దాం అనుకుంటున్నాను. తమ్ముడు ఫస్ట్ నుంచే ఉంది నాకు ఈ ఆలోచన. కాకపోతే మనోళ్ళు వినటానికి చెవులు ఇచ్చే మనుషులు కాదని నేను కొంచెం దూరం పెట్టాను. సరే, అసలు ఈ రోజు గురుగారిని కనుక్కుందాము. వాళ్ళు విన్నా వినకపోయినా, ఏది ఛానల్లో ఉన్నవారు విన్నా వినకపోయినా, ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్న వారి కోసం చేయట్లేదు కదా లైవ్. అవును. కనుక లైవ్ అంటే యావత్ భూమి మీద ప్రపంచంలో అందరూ చూస్తుంటారు, తెలుగు వాళ్ళందరూ. అన్నగారు మధ్యలో ఆత్మను అందరూ క్షమించండి. ఇప్పుడు ఈ బాలాజీ గారు ఉన్నారు కదా, వాళ్ళ పాపని స్కూల్లో మాస్టర్ ఉన్నారండి. ఆయన బ్రాహ్మిన్స్. ఆయన పట్టుబట్టి 2 పిల్లల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ బాలాజీ గారి కూతుర్ని ఇంకొక అమ్మాయిని, 2 భగవద్గీత రోజు నేర్చుకుంటారండి సాయంత్రం పోయి. ఎక్కడ, బెంగళూరులోనే? కాదు, ఇంటి దగ్గర మా ఊర్లో, ప్రకాశం డిస్ట్రిక్ట్. అయితే ఇంకొకటి, ఇప్పుడు వచ్చారు కాబట్టి అడుగుదాం గురువు గారిని ఒకటి. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఒక పని చేస్తున్నాం గురువు గారు. ఇప్పుడు మేము ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేస్తున్నట్టే లెక్క. మరి ఇప్పుడు ఇది మేము చేస్తే మన భగవద్గీత ప్రకారం కానీ లేదా పురాణాలు వీటి ప్రకారం కానీ మేము చేసేది తప్పంటారా? దీన్ని మరి
రైట్ అంటారా? వెరీ గుడ్. తప్పు అని ఒక మాట అనొచ్చండి, ఇంకో పక్క రైట్ అనొచ్చు. అది వివరించాలండి, మాకు అది అర్థం కావట్లేదు అసలు. అది ఇప్పుడు మీరంతా కూడా ఇప్పుడు ఇదంతా యుద్ధమే కదా? అంతే, దాంతో సమానమేనండి. యుద్ధమే కదా. యుద్ధానికి అర్జునుడు ఎవరిని తీసుకెళ్లాడు అంటున్నా? కృష్ణ పరమాత్మ. యుద్ధానికి ఎవరిని తీసుకెళ్తే విజయం సాధించాడో, అలాగే నేనేం చెప్తున్నానంటే ధర్మం కోసం ఎవరు పనిచేస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతలో భక్తి యోగం గాని, సాంఖ్య యోగం గాని, కర్మయోగం గాని ఏదైనా ఒక అధ్యాయాన్ని అభ్యాసం చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే అవతల వాడి మీద ఎంత యుద్ధం చేసినప్పుడు కూడా, మీరు ఏది చేసినప్పుడు కూడా ఆ పాపం మీకు అంటదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భగవంతుడు భగవద్గీత రూపంలో నేనున్నాను అని చెప్పారు ఆయన. ఇది మనం దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు యుద్ధం చేయాల్సిన బాధ్యత మనం ఉంది అనేది నా ఉద్దేశం అండి. అర్థమైందండి. ఆయనే మనకు దారి చూపించాలంటారు దీంట్లో కూడా. మన పక్కన పెట్టుకుంటే మనం చేసే వాటికి అన్నిటికీ ఆయనే మనకి కర్త కర్మ క్రియ అయి ఉండాలి. అవుతుంది. అప్పుడు మనకు విజయమైనా అపవిజయమైనా మనకు వచ్చి నష్టం ఏమీ లేదు. ఈ డౌట్ ఉండేదండి నాకు, ఎందుకంటే మనం ఇది చెయ్యొచ్చునా చెయ్యకూడదా. మీ ఇద్దరి విషయంలో నాకు ఒక సందేహం వచ్చింది ఇప్పుడు అంటే భగవద్గీత దగ్గర పెట్టుకొని ఏం చేసినా గానీ దేవుడు చూసుకుంటాడా, లేకపోతే భగవద్గీత అధ్యయనం చేసి జీవితంలో అనువదించుకుంటే సాయం చేస్తాడా? భగవద్గీత చదవటం అని అంటే ఇప్పుడు మీరు చాలా మంది, నేను ఒక ఊరు వెళ్ళానండి, 700 శ్లోకాలు నేను పనికిరాను అంత అందంగా చదువుతారు. ఒక శ్లోకానికి అర్థం చెప్పండి అని అంటే ఎవ్వరూ చెప్పట్లేదండి. అవును. అప్పుడు చదివి ప్రయోజనం ఏంటి అంటున్నా నేను. అట్లా ప్రయోజనం లేదు, అదే నేను అంటున్నా. అలా చదివినా మీరు భగవద్గీత చదివానని చెప్పుకొని అక్కర్లేదు. ఏదైనా మనకు పెద్దలు ఏం చెబుతున్నారంటే అర్థం కాని చదువు వ్యర్థం అని ఆనాడే చెప్పారు. అవును. అందులో భగవద్గీతలో నేనేం చెప్తున్నా, సాంఖ్యయోగమో, కర్మయోగమో, లేకపోతే ఆత్మ సంయమ యోగమో, జ్ఞాన కర్మ యోగం, ఏదైనా ఒక 4వ అధ్యాయం తీసుకోండి. మనకి ఇప్పుడు 4వ అధ్యాయం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది. అయితే తమ్ముడు బాలాజీ చెప్పండి. మనకి గురువు గారు ఇప్పుడు 3 భాగాలు కదా భగవద్గీత అంతా కూడా. 3 భాగాలు, ఒక భాగాన్ని మనం ఎన్నుకుందాం స్టార్టింగ్. గురువు గారు అది ఏది మేలుకరమైనదో ఆయన చెప్తారు. అందులో శ్లోకం మనకి ఇస్తారు. ఆ శ్లోకాన్ని మనం ఇంటి దగ్గర కంఠస్థం చేయాలి. వచ్చినప్పుడు అందరం కూడా ఆ శ్లోకాన్ని స్టార్ట్ చేసినప్పుడు మనం అందరం కూడా ఏకకంఠంతో ఆ శ్లోకాన్ని పలకాలి. ఇంకా తర్వాత అట్లా మనం నేర్చుకున్నట్టు ఉంటది, చూసే జనానికి బాగుంటది. అరే వీళ్ళు బైబిల్ని ఎండగడుతున్నారు, మన స్వధర్మాన్ని భగవద్గీతను కూడా ధ్యానించి ఇట్లా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు అనే అవగాహన కూడా జనానికి రావాలి. తర్వాత తద్వారా మన లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో మనవి కూడా నశించిపోయేలా చేసుకోవాలి. అవునండి. ఈ విధంగా ఇప్పుడు ఎవరెవరు బయట భగవద్గీత మీద ఏ క్వశ్చన్స్ వేస్తున్నారో అవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే 4వ అధ్యాయంలో ఉన్నాయండి. ఏది వర్ణం గురించి గాని, 4 రకాల వర్ణాల గురించి గాని దాంట్లో ఉంది. దేవతలను ఆరాధించమని ఆయన ఏం చెప్పారో దాంట్లోనే ఉంది. ఇది అర్థమైతే నువ్వు ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే అండి, రేపు నుంచి మరి 4 మీద స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు 4వ అధ్యాయంలోనే వీళ్ళంతా అపార్థం చేసుకునేది ఎక్కువ లోకంలో. అవునండి. హిందువులుగా ఉండి 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 ఈ లోపాలు అర్థం కాక క్రైస్తవులకు వెళ్తున్నారు. అవునవునండి. 4వ అధ్యాయం మొట్టమొదటి కాడి నుంచి మొదలు పెడదాం. ఓకే. ఒక్కొక్క శ్లోకం ఒక వీడియోలో ఒక శ్లోకం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సరేనండి. అది ఎందుకంటే ఒక లెంత్ ఎక్కువైపోతా ఉంటదండి. చాలు ఎక్కువ అవసరం లేదు. మనం రోజు ఒకటి నేర్చుకుంటేనే తొందరగా కూడా వంట పట్టిద్దండి.